గ్రామానికి వచ్చినాం కనుక ఇందులో ఉన్నటువంటి మాటలు మానవుని జీవితానికి అని చెప్పినాం కదా. దేవుడు మరి మానవుని యొక్క జీవితాన్ని గురించి రాసినటువంటి మాటలు ఏమున్నాయి అని అంటే, ఇక రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మానవుని యొక్క హృదయం అండి మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి, దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడని పరిశుద్ధ గ్రంథం మానవుని యొక్క జీవితాన్ని గురించి, అనగా మానవుని యొక్క హృదయాన్ని గురించి రాయబడింది. అయ్యా, ఎందుకు మానవుని యొక్క హృదయాన్ని గురించి ఇంతగా రాసినారంటే, మానవుని హృదయంలో లేక మానవుని హృదయం ఎంత మోసకరమైందో మానవుడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. చూడండి, మనిషిని ఎంత సునాయాసనంగా మోసం చేస్తూ ఉంటున్నారో మనం ఎరుగుదుము. జంతువులు ఉన్నాయండి, అవి కల్లా కప్పడం ఎరిగినటువంటివి. పక్షులు ఉన్నాయి, అవి మోసం చేసుకోవు. కానీ మానవుని యొక్క జన్మమే చాలా శ్రేష్టమైనటువంటిది. కానీ మానవుని యొక్క హృదయము మోసకరమైనటువంటిదిగా, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటున్నది. మరి అలాగే ఉండడం దేవునికి ఇష్టం లేదు కనుక ఈ మానవుని యొక్క హృదయము శుద్ధి చేయబడడానికి కొరకై యేసుప్రభువు లోకానికి వచ్చినాడు. మానవుని యొక్క హృదయము శుద్ధి చేయబడడానికి కొరకై. ఇప్పుడు ఇలాంటి హృదయం శుద్ధి చేయబడాలని అంటే దేనితో శుభ్రపరచబడాలి? మన ఇంటిని, వస్తువులను, మన యొక్క ముఖమును, మనలో మన చేతులను, కాళ్ళను నీళ్లతో శుభ్రపరచుకుంటా ఉంటాం. మనం బాగా ఎరుగుతాము. మన వస్త్రాలను కూడా నీళ్లతో శుభ్రపరచుకుంటా ఉంటాం. మరి ఇలాంటి హృదయము ఎలాగ శుద్ధి చేయబడాలి, శుభ్రపరచబడాలి? ఇది కూడా అవసరం. అక్కడ రాయబడి దేవుని మాట, హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు అని రాయబడింది. ఇప్పుడు హృదయం శుద్ధి అయినప్పుడు దేవుని మనం చూడగలుగుతాం, పరమాత్మని మనం చూడగలుగుతాం, పరలోకాన్ని మనం చూడగలుగుతాం, పరలోకములో మనం చేరగలుగుతాం. ఈ హృదయం ఎలాగ శుద్ధి చేయబడుతుంది అని అంటే, యేసుప్రభువు మన కొరకై శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం చేత, ఆ రక్తము చేత సమస్త వస్తువులు కూడా శుద్ధి చేయబడతా ఉన్నాయి, ప్రతిష్ఠింపబడతా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రులుగా చేయును. దేహము కడగబడడం కాదండి, అంతర్యము కడగబడాలి. అందుకే ఒక ఆయన, దేవా నా హృదయము, మరి నా హృదయంలో ఉన్నటువంటి పాపమంతా తొలగించమని ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు. ఆ రక్త ప్రోక్షణం చేత తన హృదయం శుద్ధి చేయబడుతూ ఉంటుంది. ఇలాగిన దేవుడు మానవుని యొక్క జీవితాన్ని గురించి ఇంత చక్కగా రాస్తున్నాడు. మానవుని హృదయంలో నెమ్మది ఉంటే కొరకు, శాంతి సమాధానం ఉంటే కొరకు ఇలాగన మానవాళి గురించి రాస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టినవానియందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారియందు విశ్వాసం ఉంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించును. ఎలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మానవునికి హృదయం శుద్ధి చేయబడతా ఉంది. అలాగనే ఆయన నామం విశ్వాసం ఉంచడం చేత మానవుడు నశించకుండా నిత్య జీవంలోనికి వెళ్తా ఉన్నాడు. ఆయనతో యుగయుగాలు ఉండేటువంటి స్వనరాజ్యములో నివసించబోతా ఉంటున్నాడు. అలాగనే దేవుని వాక్యం రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వారును నశింపక వారు మరణములో నుండి వారు జీవములోనికి దాటి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. వింటున్నటువంటి అయలారా, అమ్మలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలియపరుస్తా ఉన్నాం. మన గురించి యేసుప్రభువు లోకానికి వచ్చినాడు, మనను ప్రేమించినాడు, మన కొరకే రక్తాన్ని చిందించినాడు. మన హృదయం శుద్ధి చేయబడడానికి, మనం దేవుని చూసేదానికి, మన హృదయము బాగు చేయబడడానికి ఈయన సమస్తమును బాగు చేస్తా ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగా, మగవారు మాట్లాడినట్లుగా, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు స్వస్థపరచబడి బాగు చేయబడినట్లుగా సమస్తమును బాగు చేయగలుగుతూ వచ్చినాడు. నీ హృదయం బాగు చేయబడడానికి, నీ ఆంతర్యం బాగు చేయబడడానికి ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప వేరే ఎవ్వరు కూడా మానవుని యొక్క అంతరంగాన్ని బాగు చేయలేరు. పైకి డాక్టర్లు ఉన్నారు కానీ కంటికి, కాలుకు, అరకాల మొదలుకొని, మరి ముఖ్యంగా తల వెంట్రుకలు మొదలుకొని అరకాల వరకు డాక్టర్లు ఉన్నారండి. హృదయాన్ని బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. ఆంతర్యమును శుద్ధి చేసేటువంటి వారు ఎవరు లేరు. ఆంతర్యమును నెమ్మదితో నింపేటువంటి వారు ఎవరు లేరు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది, విచారములు కొట్టివేసే వారికి నేను ఆనందాన్ని కలగజేస్తానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దాని కొరకు యేసుప్రభువు లోకానికి వచ్చింది, మానవుని యొక్క ఆత్మను రక్షించడం కొరకై. చివరిగా మనము మరణిస్తే ఏమవుతుంది అని అంటే,
మరి దేవుని వాక్యం రాయబడింది, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అనే వాక్యం చెప్తా ఉందండి. మనం ఈ లోకంలో మరణిస్తే శుద్ధి చేయబడకుండా, హృదయంలో నెమ్మది శాంతి సమాధానం లేకుండా, ఈశ్వరం రక్తం చేత కడగబడకుండా మనం మరణిస్తే, అయ్యా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తే మరి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకం అనగా నిత్య శిక్ష. అక్కడికి వెళ్లకుండా తప్పించబడ్డ కొరకే యేసు వారి లోకానికి వచ్చినారు. కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుము. మన కొరకు ఆయన మరణించిన సమాచారం తిరిగి లేచినాడు, ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచు, అప్పుడు నేను నేటి వారి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుదురుగాక. ప్రేమడు మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మాటలు మానవునికి జీవితాన్ని గురించి, మానవుని ప్రేమించినారు, అంతర్యుడు శుద్ధి చేయడానికి లోకానికి వచ్చిన రక్తం దాకా సమాచారం తిరిగి లేచినారు, రాబోతా ఉన్నారు. ఆయన విశ్వాసం నుంచి రాజ్యంలో చేర్చుకున్నట్లు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పాపుల రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి